ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः। 72వ శ్లోకం। ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి. ఓ పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అని అంటారు. ఈ బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మోహములో పడడు. అతడు తన అంత్యకాలంలో కూడా ఒక బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమ సుఖాన్ని, పరమ శాంతిని పొందుతాడు. స్థితప్రజ్ఞుడు పొందే ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అని అన్నాడు వ్యాసుడు. ఈ స్థితి ఒకరోజు ఉండి మరో రోజు పోయేది కాదు, మరణించేదాకా ఉంటుంది. అతడు మరణానికి భయపడడు, ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. కానీ కొంతమంది జీవితం అంతా ప్రాపంచిక సుఖాలతో గడిపి అంత్యకాలంలో భగవంతుని సేవించి బ్రాహ్మీ స్థితిని పొందవచ్చు అని అనుకుంటారు. అది పొరపాటు. నిరంతర అభ్యాసము చేత గాని ఈ బ్రాహ్మీ స్థితి సిద్ధించదు. కాబట్టి అంత్యకాలము సమీపించినప్పుడు లేక 60 దాటాక చూచుకుందాములే అని కాకుండా ఇప్పుడే ఈ క్షణము నుండి ప్రతివాడు ఈ బ్రాహ్మీ స్థితి లక్షణములను పొందటానికి ప్రయత్నం మొదలు పెట్టాలి. వేదాంత జ్ఞానము చేత ఎటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగిందో దానినే బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటారు. నది సముద్రంలో కలిస్తే ఇంకా నది ఉండదు, సముద్రమే ఉంటుంది. పాలలో నీళ్లు పోస్తే అవి పాలు అవుతాయి, నీళ్లు కనిపించవు. అలాగే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడైతే అతడు బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. అతనిలో ఉన్న అవలక్షణాలు మచ్చుకైనా కనపడవు. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన తరువాత ఎవరూ మోహములో పడరు, కోరికలు ఉండవు, ఏది కావాలని కోరుకోడు, ఇది నాది అది నీది అనే భ్రమలో పడడు. ఈ ప్రపంచం అంతా నాటకం, అందులో నేను ఒక పాత్రను అని నటిస్తాడు, కానీ అందులో లీనం కాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాడు, పెద్ద అయిన తర్వాత బొమ్మల మొహం కూడా చూడము. ఎందుకంటే మన స్థితి మారిపోయింది. చిన్నప్పుడు మనకు బొమ్మల మీద ఆసక్తి ఉంటుంది, పెద్ద అయిన తరువాత ఆ ఆసక్తి ఉండదు. అలాగే బ్రాహ్మీ స్థితిని చేరుకున్న తరువాత సాధకుడు నిశ్చలంగా ఉంటాడు. ఎవరైతే జీవితకాలంలో ఈ బ్రాహ్మీ స్థితి చేరుకున్నాడో అతడు బ్రహ్మానందమును పొందుతాడు, జనన మరణ చక్రము నుంచి విముక్తి పొందుతాడు. అతడే జీవన్ముక్తుడు, తుదకు పరమాత్మలో ఐక్యం అవుతాడు. దీనితో 2 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒకసారి సింహావలోకనం చేసుకుందాము. సంజయుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధ విశేషాలు చెబుతున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయునితో యుద్ధమునకు సన్నద్ధం అయిన నా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నారు అని అడగడంతో భగవద్గీత మొదలవుతుంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. ముందు సుయోధనుడు ద్రోణుడి వద్దకు పోయి ఇరుపక్షముల వీరులను పరిచయం చేశాడు. అప్పుడు భీష్ముడు అతని పక్షము వారు కృష్ణార్జునులు అని, అతని పక్షము వారు శంఖములు పూరించుకున్నారు. అర్జునుడు తన రథసారథి అయిన కృష్ణునితో రథమును ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టమన్నాడు. కృష్ణుడు రథమును ఇరు సైన్యముల మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు తన పక్షము వారిని ఎదుట పక్షములో ఉన్నత
ఉన్న తాత భీష్ముడు, గురువు ద్రోణ, కృపాచార్యులను, అశ్వత్థామను, తన సోదరులను, బంధుమిత్రులను చూశాడు. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. చేతులు వణికాయి, అవయవములు పట్టు తప్పాయి, నోరు ఎండిపోయినది, శరీరము గగుర్పాటు చెందింది, గాంధీవము చేతిలో నుంచి జారిపోయింది, రథం మీద నిలబడలేకపోయాడు. అప్పుడు కృష్ణుడితో కూడా ఇలా అన్నాడు, కృష్ణ, ఈ యుద్ధంలో నా బంధువులను, గురువులను, మిత్రులను చంపడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ రాజ్యము, విజయము అక్కరలేదు. వీరందరినీ చంపి నేను సుఖములను ఎలా అనుభవించాలి? కాబట్టి నాకు 3 లోకములు ఆధిపత్యం వచ్చినా సరే ఈ యుద్ధము చేయను. వీరందరూ ఆతతాయిలు, దుర్మార్గులు అయినా సరే వీళ్లను చంపి నేను పాపం మూట కట్టుకోలేను. వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ కులములలో మగవాళ్ళు ఉండరు. అప్పుడు వర్ణసంకరం జరగటానికి అవకాశం ఉంది. వర్ణసంకరం జరిగితే వీళ్ళ పితృదేవతలకు పిండ ప్రదానం చేసేవారు ఉండరు. ఆ విధంగా సనాతన ధర్మములు, కుల ధర్మములు నాశనమైపోతాయి. అటువంటి వారిని నరకం వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానము కలిగి నేను ఈ ఘోరానికి పాల్పడలేను. అందుకని నేను అస్త్ర సన్యాసము చేస్తాను. వీళ్ళు నన్ను చంపినా సరే నాకు క్షేమమే అవుతుంది అని ధనుర్బాణములను రథం మీద పెట్టి చతికిలపడ్డాడు. కళ్ళలో నీళ్లతో, కరుణతో కూడిన హృదయంతో శోకిస్తున్న అర్జునుని చూసి కృష్ణుడు జాలిపడి ఇలా అన్నాడు, అర్జున, నీవు మహావీరుడవు, అత్యుత్తమ ధనర్ధారివి. నీకు ఈ పిరికితనము, నపుంసకత్వము ఎక్కడి నుంచి దాపురించాయి? ఇది నీకు ఉచితము కాదు. కాబట్టి ఈ దుర్బలత్వం వదిలి యుద్ధము చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, ఎదురుగా ఎవరున్నారో చూశావా? మా